అందరికీ నమస్తే. నేను మీ ఊరుకుందిని. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ అదే నియోజకవర్గంలో ఉంటే పుట్టు పూర్వత్రాలు అన్నీ తెలుస్తాయి. ఎక్కడో పుట్టి ఇక్కడొచ్చిన తర్వాత నియోజకవర్గం గురించి, చరిత్ర గురించి ఏమీ తెలియదు. అలాగే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎవరైనా సరే రాజకీయ నాయకులు కనుక అంటే వ్యసనపరులు కనుక అయి ఉంటే, అంటే ఇది అకార్డింగ్ టు చాణక్యుడు చెప్పేటువంటి నీతి ఏంటంటే, ఒక వ్యసనపరుడు కనుక పదవి అప్పచెప్పినట్లయితే ఆ ధోరణిలోనే ఆలోచన చేస్తారు. వాళ్లకు ప్రజల సెంటిమెంట్స్ పైన కానీ లేదా వాళ్ళ యొక్క మనోభావాల మీద గౌరవించాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ఎంతసేపు వాళ్ళ ధోరణి ఏముంటుంది, కమిషన్ రావాలి, డబ్బులు రావాలి అనే ధోరణిలో మాత్రమే ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలనుకో 10 సంవత్సరాలు కావచ్చు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవుతారు, ఎంపీలు అవుతారు. తర్వాత వాళ్ళ సొంత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతారు. ఏమైపోతే ఏమి నా నియోజకవర్గము అనేటువంటి భ్రమలో బతుకుతూ ఉంటారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంటే బ్రోతల్ పని చేసినటువంటి వాళ్ళు, కొంత లంగా పనులు చేసినటువంటి వాళ్ళు ఏదో వ్యాపారాల పేరు ముసుగులో ఉంటున్నారు. కానీ వాళ్ళు చేసేటువంటి గంజాయి బ్యాచ్ ఉంది. తర్వాత అధికారులకు, నాయకులకు అమ్మాయిల్ని సప్లై చేసి సంపాదించినటువంటి డబ్బులతో ఎక్కడో మెట్రోపాలిటన్స్లో పెద్ద పెద్ద లాడ్జులు కట్టుకొని అక్కడ కూడా ఇదే దందాలు చేసేటువంటి వాళ్లకు ఎంత జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఎంత హోదా ఇచ్చినా, అంటే కుక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ కుక్క ఏ విధంగా అయితే ఆలోచన చేస్తుందో అదే ధోరణిలోనే వాడికి ఎలాంటి పదవి ఇచ్చినా కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి నేను అంత దూరం నుంచి ఇంత దూరం నుంచి వచ్చాము ఏమిటి ఇవన్నీ. నియోజకవర్గంలో గత 4 నెలల నుంచి, ఈ 4 నెలల నుంచి మాత్రమే రాజకీయము గాడి తప్పిందా? ఆ గుడి గురించి 2014 నుంచి ఇప్పటిదాకా దినదినంకు ఒక మలుపు తిరుగుతుంది. 2014 నుంచి కొంతమంది, అప్పుడు కొంతమంది పోరాడాడు. తర్వాత 2014 నుంచి 2019 నుంచి కొంతమంది కూడా ఇంకో రకంగా పోరాడారు. దాంట్లో తప్పేముంది? ఎవరికి అవకాశం కలుస్తూ ఉంటే నియోజకవర్గంలో దేవుడి పని కాబట్టి ఎవరైతే స్వార్థంగా ఆలోచించారో ఆ పని సక్సెస్ కాలేకపోతుంది. నిస్వార్థంగా ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే పని సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే కాబట్టి ఎవరో ప్రెస్ మీట్లో వచ్చేసి మేము చేశాము, పొడిచింటే ఎప్పుడో పని అయిపోవాలి. కానీ ఇంకొకటి, ఎమ్మెగనూరుకు సంబంధించినటువంటి ఎంతోమంది కమిషనర్లు చూశాను. అంటే ఒక గ్రూప్ 1 అధికారి కనుక ఆ సీట్లో కూర్చుంటే ఆయన ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. అంటే కింద పోస్ట్ నుంచి శానిటరీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కావచ్చు, ఆ సెక్షన్స్ నుంచి వచ్చినట్లయితే వాళ్ళ ధోరణి ఇంకా శానిటరీ డిపార్ట్మెంట్ లాగే ఇంకా కసువు కొట్టాలనేటువంటి ఆలోచనలు మాత్రమే ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేటువంటి ఇంకిత జ్ఞానం ఉండదు. కాబట్టి ఈ పై అధికారులు ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి వాళ్ళను ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్కు పంపిస్తే, గ్రేడ్ 1 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి దీంట్లో ఒక కమిషనర్గా వేస్తే వీళ్ళు మేనేజ్ చేయగలరా లేదా, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేయగలరా లేదా, కెపాసిటీ ఉందా లేదా అనేటువంటి కెపాసిటీ తెలిసిపోతుంది. కానీ గత 4 సంవత్సరాలు దాటిపోయింది. ఒక కమిషనర్ గారు ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగి 3 సంవత్సరాల కంటే ఎక్కువగా పని చేయకూడదు. అది సర్వీస్ రూల్ నియమం. కానీ మన ఎమ్మెగనూరుకు సంబంధించినటువంటి కమిషనర్ గారు గత 4 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఇక్కడ ఎంత ఆదాయం ఉంటే డబ్బులు ఇచ్చి మళ్ళీ పోస్టింగ్ తెప్పించుకుని ఉంటాడు.
నువ్వు ఎక్కడో విజయవాడకు ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ తిరిగి నీవు ప్రోద్బలంతో ఇది నేను ఒకటే చెప్పేది, నేను భక్తుడిని గిక్తుడిని కాదు, నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఎంత డబ్బులు కట్టావు, తర్వాత ఇక్కడ ఎంతమందిని పీడిస్తున్నావు, ఎంతమంది కాంట్రాక్టర్కు వాళ్ళ ఉసురు తగిలి నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ గురించి తెలియదనుకోవద్దండి కమిషనర్ గారు. కాబట్టి ఈ ప్రశాంతమైనటువంటి ఎమ్మెగనూరుకు అశాంతిని చేకూర్చింది మీరు. కానీ ఆ సమస్యను తీర్చకుండా అమాయకులకు, ఎంతోమంది అమాయకులను బలి చేస్తున్నారు మీరు. ఈ పాపం ఊరికే పోదు, జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అమాయకుల మీద నిందలు మోపుతూ మీరేదో సంసారంలాగా ప్రవర్తన చేస్తూ అమాయకుల మీద నిందలు మోపుతున్నారా? రాజకీయ కుట్రలు కోరుతున్నారా? సర్వీస్ రూల్ ప్రకారము 3 సంవత్సరాల కంటే ఎక్కువగా పని చేయకూడదు. ఈ నియమాన్ని మీరు వైలేట్ చేసినటువంటి పై అధికారులను అనాలనా, లేకపోతే లంచం ఇచ్చి ఇక్కడే ఉన్నటువంటి మిమ్మల్ని అనాలనో అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఎమ్మెగనూరు ప్రజలు, ప్రజానికానికి అందరికీ తెలుసు మీ గురించి. ప్రతి వ్యవస్థలో కూడా అందరినీ పట్టి పీడుస్తూ నిజాయితీ అనేటువంటి ముసుగేసుకొని తిరుగుతున్నారు మీరు. ఎందుకు తెలుసు? బ్రహ్మాండంగా తెలుసు నీ గురించి అందరికీ. ఎక్కడ అంటే ఈ కోతులబావి విషయమే మీరు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు అర్థం కావట్లేదు. సోమప సర్కిల్లో దగ్గరలో ఆ పూలంగళ్ళ పక్కనగా నరహరి పెయింట్ షాప్స్కు ఎదురుగా నియర్లీ ఒక 8 సెంట్ల మున్సిపాలిటీ స్థలం ఉంది. నువ్వు అక్కడ షెడ్లు కట్టి వాళ్ళకు ఎవరైతే మనకు చెప్పారో ఆ అంగుళ్ళు పోవడం వల్ల కోల్పోయారు అని చెప్తా ఉన్నారు, వాళ్ళకు అక్కడ మీరు అరేంజ్ చేయండి. అంతేగాని ఇక్కడే ఈ దేవస్థానంలోనే కట్టాలి అంటే నేను అదే చెప్తా ఉన్నాము. మీరు ఒక 2-3 సంవత్సరాలు పనిచేసి వెళ్తారు. ఇక్కడ నిరంతరం ఉండాల్సినటువంటి ప్రజలు వారి యొక్క మనోభావాలను మీరు లెక్కలో తీసుకోకుండా మీ ఇష్టానుసారంగా నాకు అధికారం చేతిలో ఉంది కదా అని ప్రవర్తిస్తే ఒకరోజు మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. త్వరలోనే నిన్ను కోర్టులు మెట్టెక్కించే బాధ్యత నాది కూడా. అందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఎమ్మెగనూరు ప్రజానికానికి ఒకటే తెలియజేస్తున్నాము, ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినటువంటి వాళ్లకు ఈ నియోజకవర్గం గురించి పట్టింపు ఉండదు. ఎవడి మనోభావాలు అవసరం లేదు. ఎవడేమైపోతే ఏమి. నిన్న చాలామంది చెప్పారు మేము వ్యాపార ధోరణిలో మాత్రమే చూస్తాము. అందుకే వ్యాపారం చేసేటువంటి వాడు రాజకీయంలో ఉంటే వ్యాపార ధోరణిలోనే ఆలోచన చేస్తారు. ఒక జల్సారాయుళ్ళు తర్వాత ఒక వ్యసనపరుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయితే ఆ నియోజకవర్గము సర్వనాశనం అవుతుంది. ఇది సత్యము. ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు చాణక్యుడు చెప్పినటువంటి నీతివి. కాబట్టి ఎమ్మెగనూరు ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి. వారికి తగినటువంటి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఆచితూచి ఆలోచన చేసి ఓటు అనేటువంటి ఆయుధముతో ఒక్కొక్కరికి ఎలా బుద్ధి చెప్పాలో మీరు ఆలోచన చేసుకోండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.